ఏకాదశి ఒక దేవత. అదేంటి ఇప్పటి వరకు మనకు ఏకాదశి అనేది ఒక తిథి అని మాత్రమే తెలుసు కదండి. కానీ ఏకాదశి అన్నది ఒక దేవత. ఈ ఏకాదశి అన్న దేవత కార్తీక మాసంలో జన్మించిందని ఓ నమ్మకం. అందుకనే కార్తీక బహుళ ఏకాదశిని ఉత్పత్తి లేక ఉత్పన్న ఏకాదశి అంటారు. ఈ సందర్భంగా ఏకాదశి జన్మ వృత్తాంతం మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. అనగనగా మురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను మహాబలవంతుడు. ఇంద్రాది దేవతలను సైతం ఓడించి త్రిమూర్తుల మీదకే కాలు దువ్వటం మొదలుపెట్టాడు మురాసురుడు. ఆ బ్రహ్మరాక్షసుని బారి నుంచి తమను కాపాడమంటూ ముల్లోకాలలోని దేవతలందరూ విష్ణుమూర్తిని ఆశ్రయించారు. దాంతో విష్ణుమూర్తి యుద్ధానికి సన్నద్ధుడే మురాసురునితో తలపడ్డాడు. ఇరువురికి మధ్య భీకరమైన సంగ్రామం మొదలైంది. వందల సంవత్సరాలుగా యుద్ధం జరుగుతున్నా ఎవరికీ స్పష్టమైన గెలుపు రాకుంది.